టెంపుల్ స్టైల్ టేస్ట్ కి ఎక్కడా తగ్గకుండా పక్కా కొలతలతో ది బెస్ట్ దద్దోజనం. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఇందులో యూజ్ చేసే ఇంగ్రీడియంట్స్ అండ్ నేను చెప్పే ప్రొసీజర్ ఫాలో అవుతే ఖచ్చితంగా ది బెస్ట్ పర్ఫెక్ట్ దద్దోజనం మనం ఇంట్లోనే ప్రసాదంగా నైవేద్యంగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి లేట్ చేయకుండా లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. దద్దోజనం ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా వేడి వేడి అన్నం ఒక 2 కప్పులు నేను ఒక మిక్సింగ్ బౌల్లో యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు 2 కప్పుల వేడి వేడి అన్నం మనం ఇందులో యాడ్ చేసుకున్న తర్వాత ఒక్కసారి దాన్ని ఈ విధంగా కలుపుతూ కొద్దిగా మెత్తబడేంత వరకు మనం ప్రిపేర్ చేసుకుందాము. ఈ విధంగా కలుపుతూ ఇప్పుడు అన్నం మెత్తబడేంత వరకు మనం కలుపుకున్న తర్వాత ఒక కప్పు పాలని నేను ఇందులో యాడ్ చేస్తున్నాను. మెజర్మెంట్ కోసం మీరు ఏదైనా కప్ తీసుకోవచ్చు. సో అన్నం ఏ విధంగా అయితే ఏ కప్లో అయితే మనం యాడ్ చేసుకున్నామో సేమ్ అదే కప్ యూస్ చేసి ఈ పాలని కూడా నేను యాడ్ చేసుకుంటున్నాను. ఒక కప్పు ఇప్పుడు పాలని కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఒక్కసారి మిక్స్ చేసుకొని ఇప్పుడు మళ్ళీ అదే కప్తో ఒక కప్పు చిక్కని పెరుగు నేను ఇందులో యాడ్ చేస్తున్నాను. పెరుగు యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. అన్నం ఈ పెరుగు మొత్తం పీల్చుకునేంత వరకు ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. అండ్ ఇప్పుడు అదే కప్తో ఇంకొక సగం కప్పు పెరుగు ఇందులో యాడ్ చేస్తున్నాను. అండ్ దాంతోపాటే కొద్దిగా టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పు కూడా యాడ్ చేసుకొని ఇప్పుడు మొత్తం కూడా బాగా మెత్తగా మనం కలుపుకోవాలి. స్పూన్తో లేదా హ్యాండ్తో ఈ విధంగా బాగా మిక్స్ చేస్తూ కలుపుకోవాలి. ఇప్పుడు కలిపిన అన్నాన్ని మనం పక్కన పెట్టుకుందాము. దీనికి సంబంధించిన మనము పోపు బగారా అనేది ప్రిపేర్ చేసుకుందాము. అందుకోసం ఒక చిన్న కడాయిలో లైట్గా ఆయిల్ అనేది హీట్ చేస్తున్నాను నేను. బగారికి సరిపోయేంత ఆయిల్ అనేది హీట్ చేసుకున్న తర్వాత ఒక స్పూన్ ఆవాలు, ఒక స్పూన్ జీలకర్రని 1 నిమిషం పాటు మనం వేయించుకోవాలి. సో వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఒక స్పూన్ మినపప్పుతో పాటు ఇంకో స్పూను శనగపప్పు కూడా యాడ్ చేసుకొని అవి కూడా ఒక 2-3 నిమిషాల పాటు బాగా వేయించుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ వేగిన తర్వాత మనం ఎండుమిరపకాయలు ఒక 3 నుంచి 4 అండ్ దాంతోపాటే కొద్దిగా కరివేపాకు రెబ్బలు కూడా యాడ్ చేసుకొని ఇప్పుడు ఇవన్నీ లైట్ గోల్డెన్ బ్రౌన్ అయ్యేంత వరకు మనం ఒక 2-3 మినిట్స్ పాటు అట్లనే స్టవ్ పైన పెట్టుకోవాలి. ఇప్పుడు లాస్ట్లో స్టవ్ ఆఫ్ చేసుకునే ముందు ఒక పావు స్పూన్ లేదా హాఫ్ స్పూన్ వరకు మిరియాల పొడి కూడా యాడ్ చేసుకొని మనం ఇందులో సర్వ్ చేసుకున్నట్టయితే టెంపుల్ స్టైల్ దద్దోజనం రెసిపీ రెడీ అయిపోతుంది. ఇది వాళ్ళ వీడియో ప్రసాదం స్పెషల్స్లో దద్దోజనం రెసిపీ. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.